ఇవాల్టి టాప్ స్టోరీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్స్ ఫీల్డ్ నుంచి రెడీగా ఉన్న పరిస్థితి. ముందుగా సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన అనంతరం ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కేసరాపల్లి నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి వినాయక్ రావు. గన్నవరం నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఆయన. ఇక దుష్ట శక్తుల దాడులకు వెరవటం లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి. మొక్కవోని ధైర్యంతో బస్సు యాత్రను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు కేసరపల్లి నుంచి. ఆయన మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక బస్సు యాత్రలో భాగంగా ఇవాళ గుడివాడలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. సభ ఏర్పాట్లు, దాడి తర్వాత తొలి సభ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ, ఆ వివరాలన్నింటినీ కూడా మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. హనుమాన్ జంక్షన్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక సీఎం జగన్ బస్సు యాత్ర కృష్ణా జిల్లాలోనూ అడుగడుగున జన నీరాజన పడుతున్న దృశ్యాలే సర్వత్రా కనిపిస్తున్నాయి. ఇవాల్టి యాత్ర ఎలా సాగబోతోంది ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. మనకు లైవ్ లో కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ఇక ముందుగా వినాయక్ దగ్గరికి వెళదాం. వినాయక్, చూస్తూ ఉన్నాం 15వ రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. దాడి తర్వాత కూడా మొక్కవోని దీక్షతో ఆయన ఈ యాత్రను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రోజు టూర్ స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద హత్యా ప్రయత్నం తర్వాత ఆయన ఒకరోజు విరామం తీసుకున్న తర్వాత ఈరోజు 15 రోజు బస్సు యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగబోతోంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసరపల్లి నుంచి ఆయన యాత్ర 15 రోజు యాత్ర బస్సు యాత్రను కొనసాగించబోతున్నారు. మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత వైద్యుల సూచనల మేరకు నిన్న ఒకరోజు ఆయన విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా తనకు మొక్కవాళ్ళ దీక్షతోటి ప్రజలు ఎదురు చూస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన ఈ యాత్రను ఈ రోజు నుంచి కూడా మళ్ళీ తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసరపల్లి నుంచి మరి కాసేపట్లోనే ఆయన యాత్ర బయలుదేరబోతుంది. కేసరపల్లి నుంచి నేరుగా ఆయన గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న నాయకులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున గన్నవరంలో స్వాగతం పలకపోతున్నారు. తర్వాత అక్కడి నుంచి ఆయన ఆత్కూరు మీదుగా ఆయన యాత్ర కొనసాగబోతుంది. అక్కడి నుంచి ఆత్కూరు మీదుగా వీరవల్లి క్రాస్ తర్వాత ఆయన హనుమాన్ జంక్షన్ చేరుకుంటారు. హనుమాన్ జంక్షన్లో కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా హనుమాన్ జంక్షన్కి సంబంధించిన నేతలు కావచ్చు, వీరంతా కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ముఖ్యమంత్రికి స్వాగతం పలకబోతున్నారు. తర్వాత హనుమాన్ జంక్షన్ తర్వాత ఆయన పుట్టగుంట మీదుగా జొన్నపాడ వద్దకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తర్వాత తిరిగి 3 గంటల 30 నిమిషాలకు ఆయన అక్కడ గుడివాడ చేరుకుని అక్కడ గుడివాడలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. గుడివాడలో బహిరంగ సభ తరువాత మళ్ళీ తిరిగి ఆయన హనుమాన్ జంక్షన్ మీదుగానే జాతీయ రహదారి ఏలూరు జాతీయ బైపాస్ మీదుగా ఆయన గుండుకొలను అదేవిధంగా నారాయణపురం వరకు చేరుకుంటారు. నారాయణపురంలో ఈరోజు రాత్రి బస్సు అయిపోతున్నారు. ఓవరాల్గా ఈరోజు ఆయన కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగబోతుంది. ఒకటి గన్నవరం నియోజకవర్గం, మరోవైపున గుడివాడ నియోజకవర్గంలో ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ఆయన ఉంగుటూరు ఏలూరు బైపాస్ మీదుగా అంటే ఏలూరు నియోజకవర్గం మీదుగా ఉంగుటూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు. రాత్రికి నారాయణపురంలో బస్సు అయిపోతున్నారని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వినాయక్. మొత్తం మీద ఈ రోజు అప్రతిహతంగా ఈ యాత్ర కొనసాగనున్న తీరుతెన్నులను వివరిస్తున్నారు మా కరెస్పాండెంట్ వినాయక్. ఇక కేసరాపల్లి నుంచి మరి కాసేపట్లో యాత్ర ప్రారంభం కాబోతోంది. దాడి జరిగిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఒక రోజు విశ్రాంతి అనంతరం ముఖ్యమంత్రి ఈ యాత్రను ప్రారంభించబోతున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, సతీష్. అనుశ్రీ, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15వ రోజు ఆ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మొన్న రాత్రి నుండి బస చేస్తున్నటువంటి కేసరపల్లి బస ప్రాంతం ఏదవుతుందో అక్కడే ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికీ మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బస్సు యాత్రకు సంబంధించినంతవరకు ఈరోజు షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గన్నవరం ఆత్కూరు మీదుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హనుమాన్ జంక్షన్ వైపు జొన్నపాడు వెళ్తారు. జొన్నపాడు దగ్గర మధ్యాహ్న విరామం తీసుకున్న తర్వాత ఇవాళ గుడివాడలో బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే మొన్న విజయవాడ నగరంలో జరిగినటువంటి రోడ్ షో సందర్భంగా పెద్ద ఎత్తున జనసందోహం హాజరైంది. విజయవాడ నగరంలో కని విని ఎరుగని రీతిలో జరిగినటువంటి ఆ బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి ఘటన ఏదైతుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి హత్యాయత్న ఘటన తర్వాత ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంకల్పాన్ని వీడలేదు, ఎక్కడ వెన్ను చూపలేదు, వెనకడుగేయలేదు. ఖచ్చితంగా తన బస్సు యాత్రను యథాతథంగా ముందు నిర్ణయించిన విధంగానే కొనసాగించాలని నిర్ణయించారు. ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండే మళ్ళీ ఇవాళ ఆ ఒక్కరోజు విరామం తర్వాత ఈరోజు గాయం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను ఈరోజు నుండి నిర్వహించారు.
నిర్వహించనున్నారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, సంఘీభావం తెలిపేందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోగక్షేమాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ అంతా కూడా ఇప్పటికే కేసరపల్లిలో ఉన్నటువంటి బస ప్రాంతానికి చేరుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర ఈ జిల్లాకు సంబంధించినటువంటి వల్లభనేని వంశీ, జోగి రమేష్, ఇతర పేరు నాని, కొడాలని మొత్తం నేతలంతా కూడా చేరుకున్నారు. మరొక వైపు ఇతర జిల్లాల నుండి కూడా ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఏదైతే విజయవాడ నగర చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరిగింది. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడికి నిర్వహించినటువంటి ఒక రోడ్ షో నిర్వహించారు. అదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి రాత్రి బస్సు చేసే ప్రాంతం దగ్గర కూడా పోలీస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు రోప్ పార్టీస్ని తీసుకొచ్చారు, అదనపు బలగాలను తీసుకొచ్చారు, అదనంగా అధికారులను కూడా నియమించారు. సో పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఒకవైపు, మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథాతథంగా తన సంకల్పాన్ని వేడకుండా ఈరోజు 15వ రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక ఈరోజు 15వ రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈరోజు సాయంత్రం బహిరంగ సభలో తనపై దాడి జరిగిన అనంతరం మొదటిసారిగా ప్రసంగించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చెప్పబోతున్నారు, ప్రత్యర్థులకి ఎట్లాంటి వార్నింగ్ ఉంటుంది అన్న ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. మనం చూస్తూ ఉన్నాం, ఈ రోజు కాసేపట్లో యాత్ర ప్రారంభం కాబోతోంది. దాడి తర్వాత తొలిసారి మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి. ఎట్లా ఉండబోతుంది ఈ ప్రసంగం అన్న ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో రాయితో దాడి జరిగిన తర్వాత జరగబోతున్నటువంటి సభ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరికొద్దిసేపట్లోనే కేసరపల్లిలో జగన్ తన 15వ రోజు మేమంత సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం జొన్నవాడ చేరుకుంటారు. ఆ తర్వాత నుంచి గుడివాడ శివారులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా ప్రాంతాన్ని చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ కూడా అక్కడ భారీగా పెంచిన పరిస్థితుంది. అయితే ప్రధానంగా జగన్ మీద దాడి తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ కావటం వల్ల ఏం మాట్లాడతారనేటువంటి ఒక ఆసక్తి అయితే ఉన్నమాట వాస్తవమే. అయితే దీని గురించి పెద్దగా జగన్ పట్టించుకోకపోవచ్చు అనేది రాజకీయ వర్గాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఒక సంకల్పం తీసుకున్నారు. ఆ రోజే ఆయన చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. నేను రాష్ట్రానికి సంబంధించి పాలకుడిని కాదు, సేవకుడిని అంటూ చెప్పుకొచ్చారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడం అనేది ఒక లక్ష్యం, అట్లాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ గడిచిన 58 నెలలుగా అనేక ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని ప్యాలెస్ నుంచి బయటకు రావట్లేదు అన్నారు. తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. రకరకాల ఆరోపణలు చేసినా కూడా జగన్ వీటేటిని కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన సంకల్పం తీసుకున్నటువంటి సంక్షేమానికి సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో కట్టుబడి ఇప్పటివరకు ఉన్నారు. రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల సమయంలోనే మాట్లాడాలనేది కూడా అప్పట్లోనే జగన్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. కానీ ఈరోజు జరిగిన దాడికి సంబంధించి మాత్రం 1-2 అంశాల గురించి మాత్రమే ఆయన ప్రస్తావిస్తారు తప్ప ఏదైతే గంతలో సంకల్పం తీసుకున్నారో రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి అట్లాగే ప్రజల సంక్షేమానికి సంబంధించి ప్రజల నుంచి ఇంకా వినతులు తీసుకునే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారే తప్ప ఇంకా అంతకు మించి ఏదో చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ కూటమి మీద భారీ స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తారని మాత్రం పార్టీ నాయకులు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన సంకల్పం వేరు. రాజకీయాలు అనేది చంద్రబాబు వారు చేసినటువంటి నీచ రాజకీయాలకు సంబంధించి జగన్ వారి ట్రాప్లో పడాల్సిన అవసరం లేదనేది పార్టీ నాయకులు చెప్తారన్నమాట. అట్లాగే జగన్ కూడా తాను ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తారు. ప్రజల నుంచి ఇంకా కొన్ని సూచన సలహాలు సేకరించే కార్యక్రమానికి కట్టుబడి ఉంటారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పుడు ఈ దాడి తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా తలెత్తున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అనేక సమస్యలు చెప్పుకోవడానికి లేదా ఇతరత్ర ఆయనతో ఫోటోలు దిగడానికి దూసుకొని వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ కాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అర్థం చేసుకోవాలంటూ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు సూచనలు అయితే చేస్తున్నారు.
పెద్ద ఎత్తున జనంలో గుంపుకూడి కొంతమంది అరాచక శక్తులు వస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేయాలంటే మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా కొంత సమయం పాటించాలి. ఒకసారిగా జగన్ మీదకు దూసుకుపోయే లాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అయితే చెప్తున్నారు. ఇక గన్నవరం ఈరోజు గుడివాడలో జరగబోతున్న సభలో కూడా దీనికి సంబంధించి జగన్ 1-2 అంశాల గురించి ప్రస్తావిస్తారు. తన మీద దాడి జరిగిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి అతి దారుణమైన ఎగతాళికి సంబంధించి మాత్రం ఆయన మాట్లాడతారే తప్ప దీనికి సంబంధించి కేసు ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దశలో జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదనేది ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్తుంది. కాకపోతే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు, ఎగతాళి ఇట్లాంటివి ఏవైతున్నాయో వాటికి చెక్ పెట్టే విధంగా మాత్రం ఖచ్చితంగా సరైన సమాధానం అయితే ఈరోజు జగన్ చెప్పబోతున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మొత్తం మీద ఈ విధంగా సాగుబోతోంది. సాయంత్రం ముఖ్యమంత్రి మాట్లాడే వరకు ఈ ఉత్కంఠ అయితే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జన ప్రభంజనంలా సాగుతోంది. ఎక్కడికక్కడ సీఎం జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తంచి కొడుతూ ఉన్న ఎండలను సైతం లెక్క చేయకుండా అభిమాన నేతపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రజలు. ఊరు వాడ ఏకమై తమ అభిమాన నేతకు దారి పొడవునా ఘన స్వాగతాలు పలుకుతున్నారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.